చూడవయ్యా ఇది వాడకమంటే. అన్నప్ప మూవీ నుంచి సెకండ్ టీజర్ వచ్చింది. దిస్ షాట్ గోల్డెన్ వర్తి షాట్. కొంతమంది ఈ షాట్ని 100 కోట్ల విలువ చేసే షాట్ అంటున్నారు. ఆ కళ్ళు అవి కళ్ళు కాదు, కలెక్షన్స్. యాక్చువల్లీ అక్కడ బీజియం కూడా చాలా బాగుంది భయ్య. ఆ బీజియం యాజ్ ఇట్ ఈజ్ కల్కి మూవీలో ఉంటుంది. అది మీకే హోంవర్క్. ఎక్కడ ఉంటుందో మీరే చెప్పండి. క్లూలు ఇస్తా. క్లైమాక్స్లో విష్ణు అన్న చాలా మంచి డిసిషన్స్ తీసుకున్నాడు ఈ సినిమాకి సంబంధించి. మంచి క్యాస్టింగ్, ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్క యాక్టర్ని తెప్పించి, అండ్ మెయిన్ గుడ్ డిసిషన్ ప్రభాస్ అన్న. ప్రభాస్ అన్నే సగం మంది థియేటర్ని రప్పించగలడు. ఎందుకంటే గూగుల్ కూడా అలానే చెప్తుంది. చూడండి కావాలంటే కన్నప్ప అని కొడితే ప్రభాస్ అన్న పోస్టర్ వస్తుంది. అలాగే స్టోరీ, మంచి స్టోరీ ప్లస్ డివోషనల్ యాంగిల్. ఇన్ని మంచి డిసిషన్స్లో ఒక్క రాంగ్ డిసిషన్ తీసుకున్నాం. ఆ ఒక్క రాంగ్ డిసిషన్ని కరెక్ట్ చేసుకుని ఉంటే కన్నప్ప మూవీ మీద ఈ రోజుకి ఇన్ని ట్రోల్స్, ఇంత నెగిటివిటీ ఉండేదే కాదు. ఇంకో మూవీ కూడా ఒక రేంజ్లో ఉండేది. సో టీజర్ అయితే వచ్చింది. ఎలా ఉంది అంటే యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా అనుకున్నామో అలానే ఉంది. ఓకే, మనం ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య ఈ టీజర్ గురించి, అండ్ దాని తర్వాత నెగిటివ్స్ మాట్లాడుకుందాం. కాస్టింగ్ మోహన్ బాబు గారు, విష్ణు అన్న, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ గారు, ప్రభాస్ అన్న. సో కాస్టింగ్ చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ కూడా సినిమాలో మనం చూసేటప్పుడు బాగుంటాయి చూడడానికి. అండ్ ఇంకో పాజిటివ్ ప్రభాస్ అన్న. ఈ మూవీకి అర్థం కాదు ఇంకా ఎక్కువే ప్రభాస్ అన్నను చూడడానికి వస్తారు ఆల్మోస్ట్, ఇది సత్యం. తర్వాత మనం కంగో మూవీ చూసాం కదా, అందులో ఊరికేనే అరుస్తూ ఉంటారు, బట్ ఇందులో అరవట్లేదు, కొంచెం మెల్లగానే మాట్లాడుతున్నారు. సో అది కూడా ఒక మంచి పాజిటివ్, ఎందుకంటే తలనొప్పి వస్తుంది అంత అరిస్తే. అండ్ నాకు టీజర్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే అక్షయ్ కుమార్ గారిని చూపించడం, అంటే శివుణ్ణి చూపించిన విధానం. నార్మల్గా అన్ని సినిమాల్లోనూ నార్మల్ ఒక మనిషిలానే చూపిస్తారు, కానీ ఇందులో వాళ్ళు ఏం చేశారంటే గొంతులో విషంని పెట్టుకున్నట్టు ఒక విజువల్గా చూపించారు. అంటే అది చూడడానికి కొత్తగా ఉంది, నాకు నచ్చింది. అండ్ దాని తర్వాత శివుడికి మూడో కన్ను చూపించే విధానం. నార్మల్గా మూడో కన్ను అంటే కొంచెం అంత రియలిస్టిక్గా ఉండదు. ఈ మూవీలో చూడండి నిజంగానే కన్ను మూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో దట్స్ ఏ గుడ్ డిసిషన్. టీజర్లో బీజియం కూడా చాలా బాగుంది. మొన్న వచ్చిన సాంగ్ కూడా ఇట్స్ ఎక్సలెంట్, అందరికీ బాగా నచ్చేసింది. వినడానికి కూడా చాలా సూదింగ్గా ఉంది. అండ్ ఈ టీజర్లో కూడా బీజియం డీసెంట్ ఉంది. సినిమాలో కూడా వర్క్ అయ్యేలానే కనిపిస్తుంది. అవును, నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం భయ్య. చాలా ఉన్నాయి నెగిటివ్స్ ఈ టీజర్లో. అండ్ ఇంతకు ముందు వచ్చిన టీజర్లో కూడా చాలా నెగిటివ్స్ కనపడతాయి మనకి. అంటే ఈ మూవీ మీద అందరికీ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఫార్ ఫ్రమ్ రియాలిటీ. అంటే మనం చూసే విజువల్స్ కానీ, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ మేకప్లు, ఇవన్నీ రియాలిటీ కొంచెం దూరంగా ఉన్నాయి. ఇలాంటి సినిమాని తీస్తున్నప్పుడు కాస్ట్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. కాస్ట్యూమ్స్ అంటే ఆ కాలంలో కాస్ట్యూమ్స్ ఎలా ఉండేవో ఇట్స్ అలానే ఉన్నాయి, కొంచెం అడవి మనుషుల్లాగా, కానీ రియాలిటీకి దూరంగా ఉన్నాయి. అంటే చూస్తుంటే అవి నిజం అని నమ్మేలా లేవు. మెయిన్ వాళ్ళ ఫేసెస్ చూడండి ఎంత వైట్గా ఉన్నాయో, ఎంత క్లీన్గా ఉన్నాయో. ఆ కాలంలో అలా ఉండేవాళ్ళంటే ఎవరు నమ్మరేమో. ఫేస్ టెక్స్చర్ చాలా ఇంపార్టెంట్, అండ్ కాస్ట్యూమ్స్ ఇంకా ఇంపార్టెంట్. ఇలాంటి చిన్న చిన్నవే మనల్ని రియాలిటీకి దూరంగా తీసుకెళ్తాయి. లొకేషన్స్ కూడా ఫారెన్కి వెళ్ళి మంచి మంచి లొకేషన్స్ పట్టుకొచ్చారు, కానీ సినిమాకి అవి ఎంతవరకు ఫిట్ అవుతాయి అనేది మనకు సినిమాలోనే చూడాలి భయ్య. మనం ఇప్పటివరకు వచ్చిన 2 టీజర్లోనూ నాకు అంత ఫిట్ అయినట్టు అనిపించట్లేదు. ఏమో చూద్దాం. నాకు ఈ టీజర్లో మెయిన్ ఇరిటేటింగ్ షాట్ భయ్య ఇది. ఎవరు భయపడకండి. ఫైనలీ మనం ఏమనుకున్నా ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మీకు టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్. ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.